హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. వెల్కమ్ టు ద సుమన్ టీవీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా చాలామందికి ఒక డేలో ఎలాంటి టైం టేబుల్ వేసుకోవాలి, ఒక డేలో ఏ అంశాలను కవర్ చేయాలి, 2 సబ్జెక్ట్స్లను 5 గంటలు చదవాల్సినటువంటి అవసరం ఉందా, లేదా 5 సబ్జెక్టులను 2 గంటలు చదివితే బాగుంటుంది అనేటటువంటి అంశాలతో పాటు ఒక పర్టికులర్ డేలో ఎన్ని అంశాలను కవర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఒక 24 అవర్స్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎలాంటి టైం టేబుల్ని కలిగి ఉంటే ఎక్కువ సక్సెస్ని సాధించవచ్చు. అయితే ఈ పర్టికులర్ టెక్నాలజికల్ రివల్యూషన్లో కానీ, ఈ అడ్వాన్స్డ్ వరల్డ్లో కానీ చాలామందికి చాలా రకాలైనటువంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. కొంతమంది జాబ్ చేస్తూ చదవడం అనేది ఉంటుంది, ఇంకొంతమంది వర్క్ చేస్తూ ఇంట్లో నుండే చదవడం అనేది ఉంటుంది, కొంతమంది ఫిజికల్గా పోవాల్సి ఉంటుంది, ఇంకొంతమంది ఆన్లైన్లోనే జాబ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఒక్కొక్కరు టైం టేబుల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి అందరికీ మార్నింగ్ 4 o'clock లేవాలి, 11 o'clock క్లోజ్ చేయాలి అనేటటువంటి ఒక మూస ధోరణిలో సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి టైం టేబుల్ అయితే సెట్ కాదు. పోనీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి టైం టేబుల్ని ఇవ్వడం కూడా సెట్ కాదు. ఇలాంటి సందర్భంలో మీరు 4 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి, 10 గంటలకు పడుకుంటేనే వస్తుంది, 4 గంటలకు లేచిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది, 11 గంటలకు తొందరగా పడుకున్నటువంటి వాళ్ళకే ఉద్యోగం వస్తుంది అనేటటువంటి సైంటిఫిక్ ఎవల్యూషన్స్ కానీ, అట్లా చదివినటువంటి వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వచ్చింది అనేటటువంటి ఒక స్పెసిఫికేషన్ కానీ ఇప్పుడు ఈ సమాజంలో అయితే లేదు. 4 గంటలకు లేవకుండా అప్పుడప్పుడు చదివినటువంటి వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, 4 గంటలకు లేచి ఒక క్రమ పద్ధతిలో చదివినటువంటి వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, ఏ క్రమ పద్ధతి లేకుండా కూడా చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చింది. అయితే దీంట్లో ఈ ఉద్యోగం సంపాదించినటువంటి వాళ్ళు ఫిక్స్డ్గా పాటించినటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక డేలో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులను వాళ్ళు చాలా ఖచ్చితంగా చేయగలిగారు కాబట్టే వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించగలిగారు. ఇప్పుడు మీరు నార్మల్గా జీవించేటటువంటి క్రమంలో ఉద్యోగాన్ని సంపాదించడానికి కానీ, లేదా మీ జీవితాన్ని గడపడానికి ఎట్లయితే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడము, తర్వాత వాకింగ్కి వెళ్ళడము, దాని తర్వాత లంచ్ చేయడము, తర్వాత వాటర్ తాగడము, తర్వాత నిద్రపోవడము సరైనటువంటి టైం వరకు, ఈ రకంగా ఎట్లయితే మీరు చేస్తారో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కూడా కొన్ని అంశాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. మీరు అది 5 గంటలకు లేచి చేస్తారా, 2 గంటలల్లో చదువుకుంటారా, 3 గంటలల్లో చదువుకుంటారా అనేటటువంటి అంశంతో సంబంధం లేకుండా మీకు వీలైనటువంటి టైంలోనే ఒక పర్టికులర్ డేలో సాధించాల్సినటువంటి పనులేంటి, మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశాలు ఏంటి, చేయకూడనటువంటి అంశాలు ఏంటి అనేది కనుక మీరు గుర్తించుకోగలిగితే ఆ పర్టికులర్ అంశాలను పూర్తి చేయడానికి మీరు ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా డే మొత్తం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా దానికోసం ఏం చేయాలి అనేటటువంటి దాన్ని మీరు సొంతంగా ఒక టైం టేబుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే పోటీ పరీక్షల యొక్క క్వశ్చన్ పేపర్ సరళిని గమనిస్తే పోటీ పరీక్షలలో ఎట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయనేటటువంటి అంశాన్ని కనుక చూస్తే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది. జనరల్ స్టడీస్ 150 మార్క్స్కి కామన్ సిలబస్ అనేది ఉంటుంది. దీంట్లో 11 అంశాల నుండి 15 అంశాలను టీఎస్పీఎస్సీ రెగ్యులర్గా పొందుపరుస్తుంది. దీంతో పాటుగా స్పెషల్ ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఏడబ్ల్ఈ కానీ, సిడిపిఓ కానీ, ఈఓ కానీ, దాంతోపాటుగా రెగ్యులర్గా జూనియర్ లెక్చరర్స్ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, హెచ్డబ్ల్యూఎస్ కానీ, వీళ్ళందరికీ కూడా కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. ఈ కన్సర్న్డ్ సబ్జెక్టుతో పాటు మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలను చదవాలి. ఈ జనరల్ స్టడీస్ దాంతోపాటుగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, మరియు గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కామన్గా చదవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఆ కామన్ సబ్జెక్టును కానీ, రెగ్యులర్గా ఒక ఉద్యోగం సంపాదించడానికి కావాల్సినటువంటి అంశాలను కానీ ఖచ్చితంగా చదివితే మీరు ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. దాంట్లో ప్రతిరోజు చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, కనీసం 2 గవర్నమెంట్ స్కీమ్స్ని చదవండి. కనీసం 2 గవర్నమెంట్ స్కీమ్స్ను, మీరు ఇంకా కొంచెం వీలైతే 4 గవర్నమెంట్ స్కీమ్స్ను చదివినా పర్లేదు. కనీసం 2 గవర్నమెంట్ స్కీమ్స్, తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్స్ మరియు ఇండియాకు సంబంధించినటువంటి స్కీమ్స్ను మీరు 1000% చదవాల్సిందే.
గవర్నమెంట్ స్కీమ్స్ చదవకుండా మీరు ఎగ్జామినేషన్ రాయడం అనేది అసాధ్యం. కాబట్టి మినిమం 2 గవర్నమెంట్ స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రాన్ని మరియు రాష్ట్రాన్ని కలిపి కనుక చదవాలి అని అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఈక్వల్గా ఉన్నటువంటి స్కీమ్స్ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మీరు కేసీఆర్ కిట్ గురించి చదవాలి. భారతదేశంలో కేసీఆర్ కిట్ తోటి ఈక్వల్గా ఉన్నటువంటి మాతృత్వ వందన యోజన కానీ, మాతృత్వ సహాయ యోజన అని ఉండేది అది కానీ, జనని సురక్ష యోజన అనేటటువంటి అంశాలు కానీ మీరు కనుక చదివితే ఈ 2 అంశాలు కూడా సేమ్ అంశానికి రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి 2 స్కీమ్స్ కంప్లీట్ చేయొచ్చు. మరియు ఇంకొంచెం ఎక్కువ టైం ఉందనుకోండి, మీరు బేసిక్గా ఎగ్జామినేషన్ కోసం మాత్రమే 24 గంటలు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, కనీసం 4 స్కీమ్స్ కంప్లీట్ చేయండి. ఇట్లా మీరు ఒక 1 to 2 months కనుక చేసిరనుకోండి, మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి స్కీమ్ను మీరు అయిపోగొట్టినట్టే. తర్వాత 10 పుస్తకాలు ఫాలో కాకండి. ఒక్క పుస్తకాన్ని మీకు నమ్మకం ఉన్నటువంటి పుస్తకాన్ని ఫాలో కండి. ఈ నమ్మకం ఉన్నటువంటి పుస్తకంలో నుండి మీకు దొరికినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని చదివిన తర్వాత ఇంకా ఏ అంశాలలో మీకు క్లారిటీ లేదో ఆ అంశాల కోసము మీరు గూగుల్ని కానీ అఫీషియల్ సైట్ని కానీ మీరు ఫాలో కాగలిగితే ఎక్కువ పుస్తకాలు కాకుండా తక్కువ పుస్తకాలలోనే మీకు ఎక్కువ సమాచారం లభించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి కనీసం 2 గవర్నమెంట్ స్కీమ్స్ 100% మీరు ప్రిపేర్ కావాల్సిందే. 2 నుండి 4 స్కీమ్స్. తర్వాత ఇండెక్సెస్, వీటినే సూచీలు అంటాము. సూచీలు లేదా ఇండెక్సెస్. ప్రతి ఎగ్జామినేషన్లో మీకు గ్రూప్ 1 ఎగ్జామ్లో 6 క్వశ్చన్లు వచ్చినాయి. మొన్న సిడిపిఓ ఎగ్జామ్లో 6 క్వశ్చన్లు వచ్చినాయి. ఈఓ ఎగ్జామ్లో 6 క్వశ్చన్స్ వచ్చినాయి. ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్లో కూడా 3 నుండి 4 క్వశ్చన్లు ఇండెక్స్ల మీద వచ్చినాయి. సూచీలు అంటే ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హెచ్డిఐ, తర్వాత జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, తర్వాత జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, తర్వాత వరల్డ్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇట్లా చాలా రకాలైనటువంటి ఇండెక్సెస్ ఉంటాయి. మన దేశంలో నీతి ఆయోగ్ ఇచ్చేటటువంటి ఇండెక్సెస్ కానీ, ఎన్ఎస్ఓ ఇచ్చేటటువంటి ఇండెక్సెస్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చేటటువంటి ఇండెక్సెస్ కానీ, రూరల్ డెవలప్మెంట్ ఇచ్చేటటువంటి ఇండెక్సెస్ కూడా ఉంటాయి. ఈ ఇండెక్సెస్లలో కనీసము 2 నుండి 3 ఇండెక్సెస్ని ప్రతిరోజు చదవాలి. సో ఒకరోజు మీరు హెచ్డిఐ ఇండెక్స్ తీసుకున్నారనుకోండి, ఈ ఇండియాలో ఉన్నటువంటి హెచ్డిఐ లాగా ఉండేటటువంటి సోషల్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ దాన్ని రిలీజ్ చేస్తుంది. అట్లా భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి సంస్థలు ప్రచురించేటటువంటి ఇంకొక ఇండెక్స్. ఆ రకంగా మీరు కనీసం 2 నుండి 3 ఇండెక్సెస్లను ప్రతిరోజు చదవాలి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ కంప్లీట్లీ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మీరు సంపూర్ణంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసమే ప్రిపేర్ అయితే మీరు కనీసం 4 ఇండెక్సెస్ని 100% చదవాలి. ఓకే, సో ఇది 2 అంశాలను మీరు ఖచ్చితంగా మీ యొక్క డే టైం టేబుల్లో ఇవి ఖచ్చితంగా ఉండేటటువంటి విధంగా మీరు కృషి చేయండి. దాని తర్వాత 3వ అంశం ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ మీద 1000% క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ లేకుండా ఒక క్వశ్చన్ పేపర్ ఉండడం అనేది అసాధ్యం. కన్సర్న్డ్ క్వశ్చన్ పేపర్లో తప్ప జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ అనేది 1000% ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్లో నుండి ఏదో ఒక అంశం మీద ఖచ్చితంగా మీరు ఒక 1 monthకు సంబంధించినటువంటి ఒక 1 segment, 1 monthకు సంబంధించినటువంటి 1 segment అంటే ఇప్పుడు డిసెంబర్ 2022లో మరి నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, ఈ అంశాన్ని మీరు కంప్లీట్ చేయండి. డిసెంబర్ 2022లో నేషనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయనేటటువంటి అంశాలను కంప్లీట్ చేయండి. నెక్స్ట్ డే ఏం చేస్తారు? నవంబర్ 2022లో నేషనల్కి సంబంధించినటువంటి అంశాలు, లేదా డిసెంబర్ 2022లోనే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంశాల మీద మీరు అధ్యయనం చేయాలి. ఇది ఖచ్చితంగా మీ టైం టేబుల్లో ఉంచాల్సినటువంటి ఇంకొక అంశం. 4th అంశం ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ప్రతి ఎగ్జామినేషన్స్లలో కామన్గా అడిగేటటువంటి అంశం ఇంటర్నేషనల్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు. ఈ అంతర్జాతీయ అంశాలలో మీరు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, తర్వాత యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, బ్రిక్స్ బ్యాంక్ కానీ, ఇట్లా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా మీరు
ప్రతిరోజు కనీసం 1 నుండి 2 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు చదవండి. ఇది 4వది. దీంతో పాటుగా ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతిరోజు మీకు ఎప్పుడైతే నిద్ర వస్తుంటుందో, ఎప్పుడైతే బోర్ వస్తుంటుందో, నిద్రమబ్బుతో ఉన్నటువంటి క్రమంలో మీరు కనీసం ఒక 15 నుండి 20 మినిట్స్ లాజికల్ రీజనింగ్ కానీ అర్థమెటిక్ని కానీ ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ప్రతి ఎగ్జామినేషన్స్కి కామన్గా అడిగేటటువంటి అంశం. సో ఈ 5 అంశాలతో పాటు ప్రతిరోజు మీరు ఒక 2 సబ్జెక్టులను, అంటే ఎకానమీ పాలిటీ కాంబినేషన్లో కానీ, లేదా ఎకానమీ జాగ్రఫీ కాంబినేషన్లో కానీ, లేదా పాలిటీ హిస్టరీ కాంబినేషన్లో కానీ, లేదా ఎకానమీ తెలంగాణ మూమెంట్ కాంబినేషన్లో కానీ ప్రతి సబ్జెక్టును కనీసము 2 గంటలైనా చదివేటటువంటి విధంగా ఒక డేకు సంబంధించినటువంటి ప్రణాళికను మీరు ఏర్పాటు చేసుకోండి. నేను మొత్తం 7 అంశాలు చెప్పాను. 1, ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్స్ని 2 నుండి 4 చదవాలి. 2వది సూచీలు, ఇండెక్సెస్ కనీసం మీరు 2 నుండి 3 ప్రతిరోజు చదవాలి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ 1 మంత్కు సంబంధించినటువంటి ఒక సెగ్మెంట్ను ఖచ్చితంగా 1 రోజు చదవాలి. 4వది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు కనీసము 1 నుండి 2 కంప్లీట్ చేయాలి. అండ్ ప్రతిరోజు 2 కన్సర్న్స్ సబ్జెక్టు, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అండ్ తెలంగాణ మూమెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ స్టడీస్, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇట్లా మీ కన్సర్న్డ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలు కనీసము 2 గంటలు కనుక చదవగలిగితే మీరు ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నా, లేకపోతే హౌస్ వైఫ్గా ఉండి ప్రిపేర్ అవుతున్నా, లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రిపేర్ అవుతున్నా, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏర్పాటు చేసుకునేటటువంటి టైం టేబుల్లో మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని, మీ యొక్క రెగ్యులర్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ అంశాలు 1000% ఉండేటటువంటి విధంగా కనుక మీరు ప్రిపేర్ కాగలిగితే, మీ టైం టేబుల్ని కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మీరు 100% ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ.